పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణ అసంఘటిత కార్మికులు ఉద్యోగుల సంఘం చైర్మన్ కౌశల్ సమీర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అసంఘటిత కార్మికులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు, వారికి అంటే ఆరోగ్య భద్రత విషయంలో కానీ అంటే సంక్షేమ విషయంలో ఏ విధంగా ఉంది? నమస్కారం అండి. తెలంగాణలో అసంఘటిత కార్మికుల రంగం చాలా పెద్దది. మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఓటు శాతంలో ఉన్నటువంటి వాళ్ళలో 90% పై చిలుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అసంఘటిత వర్గం నుంచి చెందిన వాళ్ళే. సో దీని గురించి అని చెప్పి కేంద్ర ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ సెక్యూరిటీ బోర్డ్ ఫర్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు బీఓసి, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అని కూడా ఈ రెండు కూడా సంక్షేమ బోర్డులు అనేవి కేవలం అసంఘటిత వర్గానికి చెందినటువంటివే. కానీ కాకపోతే దీన్ని అన్నిటినీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము సంక్షేమ పథకాన్ని అటకన చేర్చి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అందలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే ఇది కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే తప్పితే ఇంకా వేరే లోకల్ పార్టీస్ ఉన్నటువంటి దాంట్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది నత్తనడకన ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో పనిచేయించేటువంటి విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము. మేము కోరుకుంటున్నాం ఏంటంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యొక్క సంక్షేమ బోర్డుని ఇంకా మరింత విస్తరించి దాని యొక్క పరిధిని ఇంకా పెంచి మేము అసంఘటిత వర్గానికి మేలు చేయాలనేటువంటి దాంట్లో మేము ఆలోచనలో ఉన్నామని చెప్పి. ఎంతమంది అసంఘటిత కార్మికులు ఉన్న 92% ఆఫ్ ద ఓట్ పర్సంటేజ్ అసంఘటిత కార్మికులే ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో 80 రంగాలు ఉన్నాయి. అంటే మీకు స్ట్రీట్ వెండర్స్ తీసుకుంటారు, ఆటో డ్రైవర్సే కానివ్వండి, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ నాన్ ట్రాన్స్పోర్ట్ వర్కర్సే కానివ్వండి. సో ఇట్లా చూసుకుంటూ పోతే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అసంఘటిత వర్గం కిందికి వస్తారు. ఎవరైతే లేబర్ చట్టాల కిందికి పరిగణనలోకి రారో వాళ్ళందరూ కూడా అసంఘటిత వర్గాలు, ప్లస్ డైలీ వేజెస్లో పనిచేస్తున్న వాళ్ళే కానివ్వండి, కాంట్రాక్ట్ లేబర్సే కానివ్వండి, వీళ్ళందరూ కూడా అసంఘటిత రంగానికి కిందికే వస్తారు. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, దేశంలో కానివ్వండి, ఎవరిని అధికారంలో తీసుకురావాలన్నా, అధికారం నుంచి తప్పించాలన్నా కేవలం అసంఘటిత రంగాన్ని చేతిలోనే ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద పీట ఉన్నటువంటి రంగం ఇది. సో ఇది చాలా పెద్ద రంగము. ఇది దాదాపుగా 90% ఉన్నటువంటి రంగం ఇదండి. అసంఘటిత కార్మికులు కనీస వేతనాలు ఎలా ఉంటాయి? ఈ కనీస వేతనాలు అనేటువంటిది ఆల్రెడీ ఇది కూడా మన తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే దీన్ని సవరణ చేయడం జరిగింది. అప్పటి నుంచి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎన్నడూ కూడా ఈ యొక్క మినిమం వేజెస్ని సవరణ చేయాలి, ఇప్పుడు పెరుగుతున్నటువంటి అవసరాల మిత్యా పెరుగుతున్నటువంటి ధరలని దృష్టిలో పెట్టుకొని దీన్ని సవరణ చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం, అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ఏనాడు కూడా దీని గురించి చొరవ తీసుకోవడం జరగలేదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత జనక్ ప్రసాద్ గారి నాయకత్వంలో ఇవాళ మినిమం వేజెస్ బోర్డు దాని గురించి మొత్తం డేటా సేకరించడం జరుగుతోంది. ఇవాళ ఏంటి అంటే ఒక మినిమం హౌస్ రెంట్ ఎంత ఉంది, పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి ఎంత అవసరం పడుతూ ఉన్నది, ప్లస్ దానికి నిత్యావసరాలు ఎలా ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా క్యాల్కులేట్ చేసుకొని ఒక ఫైనాన్స్ కమిషన్కి ఒక నివేదికను అందజేయడం జరుగుతుంది. దీని తర్వాత మన రాష్ట్ర క్యాబినెట్ కూర్చొని దీని గురించి ఆమోదం తెలిపిన తర్వాత అతి త్వరలో మినిమం వేజెస్ దాన్ని సవరణ చేసేటువంటి ఆలోచనలో తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నది, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది. అసంఘటిత కార్మికుల కనీస వేతనాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అసంఘటిత కార్మికుల విషయంలో పట్టించుకుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ సత్యతో రాజు, పూరా లోకల్, గాంధీ భవన్ నుంచి.